ఎన్ని రోజులు బండి తీసుకుని తమ్ముడు? ముందుకురా, కొద్దిగా ముందుకురా. ఇరిగిపోయిందా? ఎట్లా ఇరిగిపోయింది? ఎంత కుదిరితే 2 సైడ్లు ఒకటేసారి పోతుందా? అంటే ఫస్ట్ ఎంతకి ఇరిగిపోయింది, మొన్న పంపించారు సార్. లైసెన్స్ ఉందా? చూద్దాం. ఎన్ని రోజులు బండి రిజిస్ట్రేషన్ చేపించి? అదే మా ఫ్రెండ్ సార్. చూద్దాం. నీ లైసెన్స్ మీ ఫ్రెండ్దా? బండి మా ఫ్రెండ్. మీ ఫ్రెండ్ది. ఇప్పుడు వెనక ముందు లేకపోతే ఇప్పుడు మనకు పేరెంట్ ఉంటది. నీ పేరేం పేరు? జస్పాల్ సార్. జస్పాల్. నేను ఎట్లా ఐడెంటిఫై చేస్తారు చెప్పు? మీ క్లాస్ చదువుకుంటారా మీరు? ఏం చదువుతారు? ఎంబీఏ. మీ క్లాస్ రూమ్కి వచ్చి జస్పాల్ అంటే నేను గుర్తుపడతారు. ఎందుకు? నీకు పేరు ఉంది. నేను మరి ఈ బండికి ఎట్లా గుర్తుపట్టాలి చెప్పు? ఎన్ని రోజులు? ఇప్పుడు నిన్న లేదు తమ్ముడు, ఇది అంతకు ముందే ఉంటది. ఇప్పుడు ఏదో ఒక సైడ్ అంటే అనుకోవచ్చు. ఇగో పర్ఫెక్ట్ ఉన్నాయి. ఈ స్క్రూ ఫిట్టింగ్ ఇంకా పర్ఫెక్ట్ ఉంది. ఇక్కడ రా, ముందుకురా. ముందు ఇటం చూడు, పర్ఫెక్ట్ ఉంది. నీకు ఇది డ్యామేజ్ అయినట్లేదు తమ్ముడు. అంటే ఇది ముందరి తీసేసినాం సార్, ఎందుకంటే సరే మీ ఫ్రెండ్ అంటున్నావు. ఎన్ని రోజులు అయింది బండి తీసుకొని? 4 years. 4 years నుంచి నెంబర్ ప్లేట్ లేకుండానే ఉండే సార్. లేదు తమ్ముడు, నీకు మంచి స్క్రూస్ తో సహా ఉన్నాయి. సరే ఎన్ని రోజులు అయింది యాక్సిడెంట్? ఎన్ని రోజులు అయింది? మొన్న నైట్ సార్. మరి నిన్న అవకాశం ఉండే కదా? మాకు ఎగ్జామ్ ఉండే సార్. బండి కాస్ట్ ఎంత ఉంటది? 3 lakhs. 3 lakhs. మరి ఇంత పెద్ద బండి వాడుకొని మరి హెల్మెట్ గిట్టంగా లేదు నీకు? ఫిక్స్ చేసుకుని కాదు తమ్ముడు, హెల్మెట్ పెట్టుకుంటే ఏమైతే చెప్పు? మొన్న ఇదే రూట్ లో ఒక యాక్సిడెంట్ అయింది. ఓన్లీ హెడ్ ఇంజరీ వల్ల చనిపోయాడు. మీకు హెల్మెట్ లేదు. రేపు పొద్దుగా లేదా ఏమన్నా అయితే? ఇప్పుడు రోడ్ తమ్ముడు, చిన్న రోడ్డు, అన్ఎక్స్పెక్టెడ్ ఏమన్నా జరుగుతుండొచ్చు. మిర్రర్స్ ఎందుకు తీసేసారు? ఏమో అన్ని అతని పేరు మీద చెప్తున్నావు. మరి నువ్వు మిర్రర్స్ ఎందుకు మెయింటైన్ చేయాలి చెప్పు? విజిబుల్ కానీ మళ్ళీ ఎవరికేం ప్రాబ్లం కాదు. మరి నీకేం కనిపిస్తుంది దీని మీద నడపడం వల్ల? నువ్వు మెల్లగా వస్తావు. ఎన్కోడు ఎట్లా వస్తాడని గ్యారంటీ ఇవ్వగలుగుతావా? ముందులోడు గ్యారంటీ ఇవ్వగలుగుతావా? తాయినోడు వస్తాడు, లైసెన్స్ లేనోడు వస్తాడు, ఎట్లా అన్నీ వస్తారు. ఎప్పుడు వేపిస్తావు? ఈరోజు వేపిస్తావు ఖచ్చితంగా. ఒకవేళ లేనట్టయితే ఇగో రమేష్, ఈయనకు నెంబర్ ప్లేట్ లేదు, హెల్మెట్ లేదు, మనకు మిర్రర్స్ లేవు. చలాన్ వేసేసి లేదు తమ్ముడు, ఉండాలి. మీరు చలాన్ వేస్తేనే మారుతారు. మీలో మార్పు రావాలంటే చలాన్ వేయాల్సిందే. అదే తమ్ముడు నేనేమంటున్నా, మీ ఫ్రెండ్కి చెప్పు. మీ ఫ్రెండ్ అంటున్నావు కదా బండి, మీ ఫ్రెండ్కి చెప్పు. అరే ఇట్లా వేసిర్రు, నెంబర్ ప్లేట్ లేనందుకు, నాకు హెల్మెట్ లేనందుకు, బండికి మిర్రర్స్ లేనందుకు చలాన్ వేసిర్రు. చెప్పు తమ్ముడు, నువ్వు చెప్పు, మీ ఫ్రెండ్కి చెప్పు. చెప్తే మీ ఫ్రెండ్ లోపల మార్పు వస్తుంది. ఓకేనా? ఖచ్చితంగా ఉండాలి. నాకు నెక్స్ట్ టైం ఇట్లే అనిపించింది అనుకో, కేజీ చేపిస్తా బండి మీద. అర్థమైందా? మీ ఫ్రెండ్కి గట్టిగా చెప్పు, సరేనా?